సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే సాదిక్ ఖాన్ పాస్పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఆయనకు లుకౌట్ సర్క్యులర్ ను కూడా జారీ చేశారు. దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా విమానాశ్రయాలు, ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్, ముంబై, కోల్కతా నగరాల్లో ప్రత్యేక బృందాలు గాలింపును చేపడుతున్నాయి. సాదిక్ ఖాన్ ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నూకరాజు భార్య మీనా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది. గోదావరిలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి రాజు. చెప్పండి, కొంత ముమ్మరమైనటువంటి వెతుకులాట కొనసాగుతోంది సాదిక్ కోసం అన్న విషయం తెలుస్తోంది. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ ఇష్యూకి సంబంధించిన దగ్గర? ఈ నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితులైనటువంటి సాదిక్ ఖాన్ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటుగా నూకరాజు అల్లుడు ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి 2 నెలల కిందట మరణించారో అతని మరణం వెనకాల కూడా సాదిక్ ఖాన్ పాయిజన్ ఇచ్చి చంపారన్న ఆరోపణల మీద కూడా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నివాసం వద్ద సోదాలు చేసినప్పుడు అతని పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తల్లి, అదేవిధంగా సోదరుని కూడా విచారిస్తున్నారు సాదిక్ ఖాన్ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద. సాదిక్ ఖాన్ ప్రధానంగా ముంబై, కోల్కతా, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటారని చెప్పి ప్రత్యేకమైన ఒక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సాదిక్ ఖాన్ సెల్ ఫోన్ వాడట్లేదని గుర్తించారు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించడంతో సిగ్నల్స్ క్యాచ్ చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు. దీంతో పాటుగా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు లుకౌట్ నోటీస్ ను కూడా జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుని ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఆదివారం రాత్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే సోమవారం కేవలం 15,000 రూపాయల నగదుతో మాత్రం సాదిక్ ఖాన్ పరారయ్యాడు. అయితే ఆ డబ్బులు ఉన్నాయా, డబ్బుల కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారనే దాని మీద, అతని ఖాతాల లావాదేవీల మీద కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 2 నెలల కిందట నూకరాజు సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్లి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడి నుంచి తమ కుటుంబానికి వేధింపులు ఆపాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని సాదిక్ ఖాన్ తల్లితో కూడా చెప్పడంతో సాదిక్ ఖాన్ తల్లి కూడా నూకరాజు కుటుంబం జోలికి వెళ్ళొద్దని చెప్పి మందలించడం జరిగింది. అయినప్పుడు కూడా సాదిక్ ఖాన్ ఒక సైకోలా మారి ఆ కుటుంబాన్ని వేధించడంతో, అదేవిధంగా సౌజన్య చిత్రహింసలకు గురి చేయడంతో ఆ కుటుంబం ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి గోదావరిలో దూకడం జరిగింది. అయితే ఈ ఆత్మహత్యకి ముందు నూకరాజు తన చిరాస్తి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఒక సోదరుతో పాటుగా మరో 2 పేరుని రాశాడని తెలుస్తుంది. ఈ తనతో పాటుగా తమ మనవడు కార్తికేయ రెడ్డి కూడా చనిపోతాడని భావించి అతని పేరు మీద ఆస్తి రాయలేదని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెల్లడైన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ గా శిక్షణ ఇస్తూ ఈ ఆడవాళ్ళని తన మాయమాటలు చెప్పి లోబర్చుకున్నానన్న విషయం కూడా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మరోవైపు సాదిక్ ఖాన్ ఆస్తికు తెలిపిన వారికి రివార్డు ఇస్తామని చెప్పి కూడా పోలీసులు ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.